వీడియోలో మేము చెప్పే లెవెల్స్ అన్ని ఓన్లీ అవగాహన కోసమే. దీంతో మీరు ఎలాంటి బై అని సెల్ గానీ రికమెండేషన్స్ అనుకోవద్దు. మీ అనాలిసిస్ చూసుకొని దాని తగ్గట్టే మీరు ట్రేడ్స్ అనేవి తీసుకోండి. ఎందుకంటే మేము సెబీ రిజిస్టర్డ్ ఏం కాదు. మాకున్నటువంటి కాస్త ఎక్స్పీరియన్స్ మీతో పంచుకునే ఉద్దేశం తప్ప ఎలాంటి బై గానీ సెల్ గానీ కాల్స్ గానీ ఎలాంటి రికమెండేషన్లు మేమైతే చేయడం లేదు. హాయ్ హలో నమస్తే వెల్కమ్. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? ఇక ఈ వీక్ మార్కెట్ అయితే మంచి మొమెంటమే ఇచ్చింది. ఒకసారి మనం చూద్దాం ఈ వీక్ ఏం జరిగింది అనేది. ఒకసారి డే క్యాండిల్ పెట్టి చూస్తే ఇక్కడ చూడొచ్చు మంచి మొమెంటం అయితే ఇచ్చింది. 5 డేస్ ఇక్కడ ఎక్కడో 24,887 నుంచి 25,637 వరకు, అంటే దాదాపు ఒక 800 పాయింట్స్ నిఫ్టీ అయితే మంచి అప్ మూవ్ అయితే కనిపించింది. ఫస్ట్ డే కొంచెం గ్యాప్ డౌన్ అయింది, రిజెక్షన్ వచ్చింది. ఇక ఆ నుంచి మంచి మొమెంటం ఇచ్చింది. మార్కెట్ చాలా రోజుల తర్వాత కన్సాలిడేషన్లో ఉండే. ఇక్కడ చూడొచ్చు ఈ కన్సాలిడేషన్ జోన్ చాలా రోజుల నుంచి ఉంది, దాని బ్రేక్ అయితే వేసింది. ఇక అప్వర్డ్ మూమెంటం అయితే ఇస్తుంది మార్కెట్. సరే ఇక ఇది ఎక్కడ వెళ్తుంది ఏంటి అనేది మనం తర్వాత అయితే చూద్దాం. ఇంకా మార్కెట్ నెక్స్ట్ వీక్ ఎలా ఉండొచ్చు ఏంటి అనేది మనం ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. దానికి సంబంధించి మార్కెట్ మూమెంట్ ఎలా ఉండొచ్చు ఏంటి, మన లెవెల్స్ ఏంటి, ఇక మండే కోసం లెవెల్స్ ఏంటి అనేది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మనం చెప్పుకున్నాం ఆ లెవెల్స్ నిఫ్టీ ఇంతవరకు వస్తుంది అనుకున్నాం. ఎగ్జాక్ట్ అక్కడ వరకు వచ్చి అయితే అక్కడ కన్సాలిడేషన్లో ఉండింది. ఇక బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ ఇది బ్రేక్ అయితే పైకి వెళ్తుంది అనుకున్నాం, వెళ్ళింది. ఇక సెన్సెక్స్ చూస్తే ఇక్కడ వరకు వెళ్తుంది అనుకున్నాం, కానీ అంతవరకు అయితే రాలే, మధ్యలోనే అయితే ఆగిపోయింది. సరే మొన్న శుక్రవారం రోజు అయితే ఇక మండే రోజు ఏం జరగవచ్చు అనేది ఒకసారి చూస్తే నిఫ్టీకి సంబంధించి లెవెల్స్ ఒకసారి చూద్దాం. మండే నిఫ్టీ లెవెల్స్ ఇవి మండేకి సంబంధించి ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ మళ్ళీ ఒక రెసిస్టెన్స్ అయితే ఉంది. నిఫ్టీకి సంబంధించి ఒక రెసిస్టెన్స్ ఉంది. 25,800 రేంజ్లో ఒక రెసిస్టెన్స్ అయితే ఉంది నిఫ్టీకి సంబంధించి. ఇక్కడ చూడవచ్చు మనం, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది 25,800 ఈ లెవెల్ వరకు ఒక రెసిస్టెన్స్ ఉంది. మేబీ మరి ఇక్కడ గ్యాప్ అప్ అయితే ఇక్కడ రిజెక్షన్ కనుక వస్తే ఇక్కడ నుంచి మళ్ళీ ఫాల్ అయ్యే అవకాశం ఉంది. ఇంతవరకు వస్తుంది 25,632 ఒక సపోర్ట్ ఉంటుంది. ఒకవేళ డౌన్కు ఇక్కడ వచ్చి రిజెక్షన్ కనుక వస్తే ఇక్కడ ఒక సపోర్ట్ ఉంటుంది 25,632 ఒక సపోర్ట్ ఉంది. మళ్ళీ ఇక్కడ కొంచెం కిందికి వస్తే ఇక్కడ కూడా ఇంకో సపోర్ట్ ఉంది 25,549 లెవెల్ అనేది ఇంకో సపోర్ట్ అయితే ఉంది. ఈ రెండు సపోర్ట్స్ ఉన్నాయి. ఇంకా ఒకవేళ కిందికి వచ్చినా ఇక్కడ ఇంకో సపోర్ట్ కూడా ఉంది 25,449 లెవెల్ అనేది ఒక సపోర్ట్ అయితే ఉంది. అంటే నిఫ్టీ మంచి సపోర్ట్స్ క్రియేట్ చేసుకుంటూ అయితే వెళ్తుంది. కాబట్టి ఒకవేళ ఇక మంచి మూమెంట్ మళ్ళీ అప్వర్డ్ వెళ్ళాలి అంటే ఇది బ్రేక్ కావాలి. ఈ లెవెల్ ఉంది కదా 25,800 లెవెల్ కనుక బ్రేక్ అయితే మళ్ళీ నిఫ్టీ మళ్ళీ పైకి వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి ఇది ఇంపార్టెంట్ లెవెల్, ఒకసారి చూసుకోండి. మండేకు నిఫ్టీకి సంబంధించి ఇది ఒక ఇంపార్టెంట్ లెవెల్ అయితే ఉంటుంది. 25,800 లెవెల్ అనేది ఒక ఇంపార్టెంట్. ఒకవేళ ఇక్కడిక్కడనే ఓపెన్ అయ్యి ఇక్కడ అంటే అక్కడనే ఫ్లాట్గా ఓపెన్ అయితే ఇక్కడ రిజెక్షన్ వస్తే మళ్ళీ 25,632 దగ్గర కనుక రిజెక్షన్ వస్తే ఇక్కడ వరకు వెళ్ళే అవకాశం అయితే ఉంది. 25,800 వరకు, అంటే ఒక 150 పాయింట్స్ మంచి మూమెంటం వచ్చే అవకాశం ఉంది ఫ్లాట్గా కనుక ఓపెన్ అయ్యి పైకి వెళ్తే. ఒకవేళ అంటే ఇక్కడ ఈ లెవెల్స్ అన్ని బ్రేక్ అయితే ఇక చిన్నగా పైకి వెళ్ళొచ్చు 25,800 వరకు. ఇక లేదు ఇక్కడిక్కడనే ఉందంటే ఈ కన్సాలిడేషన్ రేంజ్లో ఉంటుంది. ఇక ఏ మూమెంటం లేదు అనుకుంటే ఇక్కడ చూసినాం కదా మనం ఈ లెవెల్స్, ఇక ఈ లెవెల్స్లోనే ఇటు తిరిగే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ లెవెల్స్ అయితే చూసుకోండి. ఇక్కడ పైకి వెళ్ళి రిజెక్షన్ వస్తే మాత్రం ఇక్కడ చాలా సపోర్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఆ సపోర్ట్స్ బ్రేక్ అవుతున్నాయా లేదా అనే దాన్ని బట్టి మనం ఆ ట్రేడ్ అనేది తీసుకోవాలి నిఫ్టీకి సంబంధించి. ఇక బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి కూడా మనం ఒకసారి చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించినటువంటి లెవెల్స్. బ్యాంక్ నిఫ్టీగా ప్రతిరోజు ఆల్ టైమ్ హై లెవెల్స్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంది, చిన్న సపోర్ట్స్ కూడా క్రియేట్ చేసుకుంటుంది. ఇక్కడ 57,206 ఒక సపోర్ట్ ఉంది, 57,443 లెవెల్ అయితే ఒక సపోర్ట్ ఉంది. ఒకవేళ చిన్న గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడ రిజెక్షన్ కనుక వస్తే ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి ఇట్లా పైకి వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది. లేదు ఇక్కడ కాలేదు, చిన్న గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇక్కడ రిజెక్షన్ వస్తే 57,206 వరకు రావచ్చు. ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, 57,053 వరకు ఇంకో సపోర్ట్ ఉంది. ఇంకా కిందికి వచ్చినా ఇక్కడ ఇంకో సపోర్ట్ ఉంది, 56,790 సపోర్ట్స్ అయితే ఉన్నాయి. కాబట్టి ఒకవేళ కిందికి వస్తుందంటే రానియండి. ఇక్కడ రిజెక్షన్ వస్తుందా, ఇక్కడ రిజెక్షన్ వస్తుందా, ఇక్కడ రిజెక్షన్ వస్తుందా చూసి ఇక్కడ నుంచి ట్రేడ్ ప్లాన్స్ అనేవి తీసుకోవచ్చు బయింగ్ సైడ్ బ్యాంక్ నిఫ్టీలో. కాబట్టి ఈ లెవెల్స్ అయితే గుర్తుపెట్టుకోండి మండే కోసం ఈ లెవెల్స్. ఇక సెన్సెక్స్ కూడా చూద్దాం. సెన్సెక్స్కి సంబంధించి ఇవి లెవెల్స్. సెన్సెక్స్ ఇంకా అప్వర్డ్ మూమెంటం వస్తే చిన్న రెసిస్టెన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు 84,248 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది. ఇంకా పైకి వెళ్తే 84,653 దగ్గర ఇంకో రెసిస్టెన్స్ అయితే ఉంది. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మనకు ఇక్కడ ట్రేడ్ ఆప్షన్ ఇవ్వకుండా ఇంతవరకు పోతే ఇక్కడ కనుక రిజెక్షన్ వస్తే ఇక్కడ
ఏది 84,635 దగ్గర కనుక 653 దగ్గర కనుక రిజెక్షన్ వస్తే ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ కిందికి రావచ్చు ఇంతవరకు 84,248 వరకు రావచ్చు. ఇది కూడా బ్రేక్ అయితే ఇంకా ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది 84,055 దగ్గర 83,755 దగ్గర. అంటే సపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ మార్కెట్లో చూస్తే. కాబట్టి మనకు మార్కెట్ కిందికి వచ్చి రిజెక్షన్ వస్తేనే బయింగ్ ఆపర్చునిటీస్ ఎక్కువ దొరకవచ్చు. ఇక సెల్లింగ్ కావాలంటే మాత్రం ఇక్కడ సెన్సెక్స్లో 84,650 దగ్గరికి వెళ్ళి అక్కడ రిజెక్షన్ వస్తే ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. చిన్నగా ఇక్కడికి ఫస్ట్ టార్గెట్, ఇక్కడ సెకండ్ టార్గెట్, ఇక్కడ థర్డ్ టార్గెట్ పెట్టుకొని సెల్లింగ్ అనేది చేసుకోవచ్చు మీ అనాలసిస్ని బట్టి. ఇవన్నీ ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ వీడియోసే, అంటే నాకున్నటువంటి అవగాహన మేరకు ఇలా వెళ్ళొచ్చు అని చెప్పడం మాత్రమే. కాబట్టి మార్కెట్ ఎక్కడ పోతుంది ఏంటి అనేది ఎవరు ఊహించారు. కాబట్టి అక్కడ చూడాలి, అంటే దాన్ని బట్టి ఆ లెవెల్స్ని బట్టి మన రిస్క్ను బట్టి మనం ట్రేడ్స్ అనేవి తీసుకోవాలి. అవి మండేకి సంబంధించి మార్కెట్ లెవెల్స్. మళ్ళీ మండే మార్కెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక వీడియోతోటి మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ.